ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు కీర్తనల గ్రంథము 11వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, ఈరోజు మనం కీర్తనల గ్రంథము 11వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. మొదటి వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకున్న లేఖనము మరి భక్తుడైన దావీదు చేత రాయబడిందని మనం ప్రారంభంలోనే తెలుసుకున్నాం. ఈ సంకీర్తన కూడా దావీదు భక్తుడు రాసినట్లుగా మనకు క్లియర్గా వ్రాయబడింది. ప్రియదేని పిల్లలారా, దావీదు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రమాదాలు అయినప్పటికీ దానికి పారిపోవడమే మరి పరిష్కారం అని దావీదుతో కొంతమంది చెప్పినప్పుడు ఆయన అంటా ఉన్నాడు కదా, ఎంతమంది నా మీదకు లేచిన, దుష్టులు తమ బాణాలను నా మీద విల్లెక్కి పెట్టిన, ఏ సంభవాలు సంభవించినా, ఏ ప్రమాదం జరిగినా నాకు సర్వశక్తి కలిగిన దేవుడున్నాడు. నా నీతి, నా యథార్థత నన్ను కాపాడుతుంది అని దావీదు భక్తుడు మరి ధైర్యం కలిగి దేవునిపై నమ్మకంతో శత్రువులను ఎదిరించటం మంచిది అని ప్రియదేని పిల్లరా భక్తుడు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని చూపుతూ ఉన్నాడు. ఈ వచనంలో యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని నాతో చెప్పుటే ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టుతున్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణాలు నారియందు సంధించి ఉన్నారు. దుష్టుడు ఎప్పుడు కూడా చీకటినే కోరుకుంటాడు, వాడు వెలుగులోనికి రాడు. వాడి పని ఏమిటంటే యథార్థ హృదయాల మీద మరి బాణాలు సంధించటం. బాణము అనగా మరి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములను జరిగించాలని, దేవుని మార్గములు నడుస్తున్న వారిని మార్గములు తప్పించాలని వాడు పొంచి ఉంటాడు. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలో తెలుసా? స్థిరంగా దేవునిలో నిలిచి ఉండి దేవునిపై నమ్మకంతో దుష్టులను ఎదిరించగలము అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆ దుష్టులను ఎదిరించేటువంటి ఆ శక్తిని దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. ప్రియదేవుని పిల్లారా, మరి దావీదు మరి ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఇదే. చాలామంది అంటూ ఉన్నారు, ప్రమాదం ఉంది, నువ్వు కొండకు పారిపో అని అంటూ ఉన్నారు. నేనెందుకు పోవాలి, నా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు అని దావీదు మరి నమ్మకముతో, దేవునిపై ఉన్న అచంచలమైన నమ్మకంతో శత్రువులను ఎదిరించటానికి తను సంసిద్ధం చేసుకుంటా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, దుర్మార్గులు ఎలాంటి వారు? సమాజానికి
మరి సమాజంలో ఉన్న ప్రజలకు నాశనాన్ని మరి చేకూర్చేటువంటి వారు. దుష్టుని యొక్క పన్నాగము ఎప్పుడు కూడా చెడ్డదే. వాడు మంచి ఆలోచనలు ఎంత మాత్రమును చేయడు. అయితే దుష్టులను నీతిమంతులను కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎలా పరిశీలన చేస్తూ ఉన్నాడో తెలుసా? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రియదేని పిల్లరా, ఎంత ఉన్నతమైన మరి మాటలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నవో. యెహోవా ఆకాశమందున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనమేమో ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. తన కన్ను దృష్టి చేత వారిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, దేవుడు చూడటం లేదులే, మరి దుష్టులతో నేను సాంగత్యం చేస్తాను, యథార్థ హృదయాల మీద అభండాలు వేస్తాను, దేవుని మార్గంలో ఉన్న వారిని మార్గము తప్పించేటట్లుగా వారిని ప్రేరేపిస్తాను. ఇట్లాంటి దుష్ట హృదయం నీలో ఉందేమో. ఈ రోజున దేవుడు తన సింహాసనం మీద నుండి మనలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీవు దేవునికి విరోధమైన ఏ ఆలోచన చేసినా అది దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. నిన్ను పరిశీలన చేసే దేవుడు మరి ఆకాశమందున్నాడు. నీవేం చేస్తున్నావు? ప్రమాదాలు, కష్టాలు ముందుకు వచ్చినటువంటి సమయంలో దావీదు ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడు ఆకాశమందున్నాడు. నా మీద ఏ దుష్టుడు ఏ విల్లు ఎక్కుపెట్టినా, ఏ దుష్టుడు ఎంత ప్రమాదాన్ని మరి కలిగించాలని ప్రయత్నం చేసినా, నా దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి. ఆయన పిల్లలైనటువంటి వారిని అవి కాపాడుతాయి అనేటువంటి ధైర్యము మరి భక్తుడైన దావీదు కలిగి ఉన్నాడు. అదే ధైర్యము నీవు కలిగి ఉండాలని మరి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, నీ నిరీక్షణ కూడా ఇదే. కష్టం వచ్చిందా? దుష్టులు నీ మీదకు లేస్తూ ఉన్నారా? అయితే ఆకాశమందు నా దేవుడున్నాడని, ఆయన నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడని, మరి ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన నాకు రక్షణ అనుగ్రహిస్తాడని నమ్మాలి అని మరి నీతిమంతులు మరి ఆ రీతిగా మరి దేవుని యొక్క కనుసన్నల్లో ఉండాలని, దేవుని మరి కనుసన్నలలోనే ఉండి దేవుని యొక్క మరి గొప్ప కార్యాలను చవి చూడాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. ప్రియదేని పిల్లరా, నీవు నీతిమంతునిగా ఈ లోకంలో ఉంటే నీ నీతి ఎంతో ఆయన పరిశీలిస్తాడు. ఎక్కడ ఉండి? మరి ఆకాశములో ఉండి, తన పరిశుద్ధ ఆలయములో ఉండి నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ నీతి, నీ భక్తి మరి యథార్థమైనదేనా? మరి దుష్టులు ఆయనను పరీక్షిస్తాడు. దుష్టులను బలాత్కార శక్తులను ఆయన పరిశీలన చేస్తాడు. అయితే దుష్టులు బలాత్కార శక్తులు ఆయనకు అసహ్యులు. వారిని దేవుడు పరీక్ష చేస్తాడు. వారికి మరి అవకాశం మీద అవకాశం ఇస్తూ ఉన్నా వారి దుష్ట హృదయమును వారు విడిచిపెట్టడం లేదు. దుష్టులు అనగా అపవాది సంబంధులు. అపవాది ఎప్పటికీ కూడా తన ప్రవర్తనను మార్చుకోడు. ఈ రోజున అపవాది సంబంధులుగా మారిపోయి దేవుని యొక్క న్యాయ విధులను తప్పి మరి అనేక మంది దేవుని మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు. భక్తుడు అంటే ఉన్నాడు కదా, నేను నీతిమంతునిగా మరి దేవుని సన్నిధిలో నేను నివాసం చేస్తాను. ఎంతటి ప్రమాదం పొంచి ఉన్నా నా దేవుడు ఆకాశమందుండి నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన మరి దుష్టిని చేతికి నన్ను అప్పగించడు అనేటువంటి నిశ్చయత కలిగి ఉన్నాడు. ఆయన దుష్టుల మీద ఉరులు కురిపిస్తాడు. అగ్ని గంధకములు వడగాలి మరి వారి మీద పారబోస్తానంటా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, యెహోవా నీతిమంతుడు గనుక ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఎవరైతే నీతిని యథార్థతను కలిగి ఉన్నారో అట్టి వారు
ఆయన ముఖ దర్శనం చేస్తారు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, దుష్టులు మన మీదకి విల్లెక్కి పెట్టిన ఏ ప్రమాదం మనకు పొంచి ఉందని మనం గ్రహించినా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే తన పరిశుద్ధాలయములో నుండి ఆకాశమందు సింహాసనశీనుడైన దేవుడు మనలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. తన యందు నీతి గల వారిని, యథార్థ హృదయులను తన ముఖ దర్శనము చేయునట్లుగా ఆయన అవకాశాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజున నీ జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన బ్రతుకు నీవు బ్రతుకుతున్నావా? భక్తుడు చెప్తున్నట్లుగా నీతి యథార్థత కలిగిన వాడవై ఆయన ముఖ దర్శనం చేసేటువంటి ఆ ధైర్యము, ఆ నిరీక్షణ నీకుందా? అయితే దేవుడు తన పరిశుద్ధ ఆలయములో నుండి తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఆయన చేతుల్లోనికి రాకుండా నీవు ఉంటావు? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి చేతుల్లోకి వచ్చినట్లయితే నీ జీవితం మారిపోతుంది. నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ దుష్ట లక్షణాలన్నీ కూడా తీసివేయబడతాయి. పరిశుద్ధపరచబడతావు. నీ మనస్సు మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితమే మరి వెలుగుమయమైపోతుంది. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, భక్తుడు సంకీర్తన చేసినట్లుగా నీతిని, యథార్థతను కలిగి దేవుని యందు అచంచలమైన విశ్వాసముతో ముందుకు కొనసాగుదాం. ఆయన ఎంత ప్రమాదము వచ్చినా నన్ను కాపాడే దేవుడు పైనున్నాడని, ఆయన నీతిమంతులను పరిశీలిస్తాడని నీవు మనస్సునందు ఉంచుకొని ప్రార్థించినట్లయితే దేవుని యొక్క ముఖ దర్శనం చేసే భాగ్యం నీకు కలుగుతుంది. అలాగున ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీవు నీతిమంతుడవునైనా నీ పిల్లలైన వారు కూడా నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఎంతటి ప్రమాదమైనా అయా నీవు ఆకాశముల నుండి మమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నావు. ఏ ప్రమాదం రాకుండా కాపాడతానని వాగ్దానం చేస్తూ ఉన్నావు నాయన. తండ్రి, ఎందరైతే దుష్టులు, దుర్మార్గులుగా ఈ లోకములో చెలామణి అవుతూ అయినా నీ సన్నిధికి రాకుండా, నీ నామాన్ని తెలుసుకొనకుండా, సత్యవంతుడైన దేవుడవు నీవేనని, మాట్లాడే దేవుడవు నీవేనని, మరి నైనా పిలిస్తే పలికే దేవుడవు నీవేనని, ఏ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగుదని జనమంతా నాయన ప్రపంచమంతా తెలుసుకున్నట్లుగా నీ సువార్తను ప్రకటింపబడుతూ ఉండగా ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యములను జరిగించమని, గొప్ప ఆలోచన వారిలో నూతనముగా పుట్టించమని, సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవాలని, జీవము లేని వాటికి ఎంతకాలము ఆరాధిస్తున్నామో వారిలో ఒక మెలకువను కలిగి చేసి నీ నామాన్ని అంగీకరించే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఈరోజు బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అయినా ఇదిగో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.